హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. 30 ఎకరాలలోగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకైన వారికి అయితే పంపిణీ చేయాలనేసి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. అర్హులైన వారికే మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు అయితే చేస్తారు. L1, L2, L3 3 విభాగాలుగా అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ L1 భాగంలో కొంతమందికి మొదటి విడత లిస్టులో భాగంగా అయితే ఇల్లులు అనేది కూడా పంపిణీ అయితే చేశారు. ఇంకా రెండో విడత భాగంలో చూసుకున్నట్టయితే అర్హులైన వారినే గుర్తించాలి. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డు వచ్చింది, కొంతమందికి కొత్తగా వచ్చింది. మేము ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చా? మేము గతంలో అనేది కూడా ప్రజాపాలన టిక్ మార్క్ చేసాం, కానీ రేషన్ కార్డు లేని వల్ల మాకైతే రిజెక్ట్ అయితే అయింది. ఇంకా ఇల్లు అనేది కూడా మంజూరు అయితే చేయలేదు. మనకు అప్రూవల్ ప్రాసెస్లో ఉంది, కానీ మాకైతే రాలేదు. నెక్స్ట్ మనం స్టేటస్ చూసుకున్నట్టయితే కొంతమందికి కొంత డీటెయిల్స్ అనేది కూడా రావడం జరిగింది. అసలు ఇవన్నీ ముందు తెలుసుకునే దానికంటే మీరు ఎక్కడి నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మీరు చూస్తున్నారు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. మీ ఊరు పేరు, మీ మండలం పేరు కామెంట్ చేస్తే నేను ఆ ఏరియాలో ఉన్నాయి ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ నేనైతే చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఎక్కడి నుంచి చేస్తున్నారో అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. మీరైతే లైక్ చేసి కామెంట్ అయితే 100% పెడతారనేసి కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కంటూ లైక్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ వద్దకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ప్రభుత్వ వర్గాలుగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు ఇవే అనేసి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పరిశోధన కార్యక్రమాలు, మనకి ట్రాన్స్జెండర్ అనాథ పిల్లలకి, అనాథ వాళ్ళకి అనేది కూడా మనకైతే మొదటి విడత భాగంలో కూడా మనకు కొన్ని ఇల్లులు అయితే కూడా రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు రెండో విడత భాగంలో చూసుకున్నట్టయితే 14,758 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని చేస్తున్నారు. దివ్యాంగులకు కూడా 4,973 ఇల్లు కూడా మనకైతే రిలీజ్ అయితే చేస్తామనేసి కూడా ఈ 31 లోపు కూడా ఉంటుంది. వితంతువులు, చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాళ్ళు కూడా ఈ 5,000 ఇల్లులు అనేది కూడా మంజూరు చేస్తారు. వ్యవసాయ కార్యక్రమాల దానికి కూడా సంబంధించి కొంతమందికి కొన్ని ఇల్లులు కేటగిరీలో కూడా ఈ వాసులకు వచ్చేసి 10,000 ఇల్లులు ఇలా అనేది ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఇల్లులు అనేది కూడా మనకి రెండో విడత భాగంలో అయితే రిలీజ్ అయితే చేస్తారు. 31 లోగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎంపిక చేస్తామనేసి కూడా చేస్తున్నారు. దానిపై ఎవరెవరైతే మనకి అర్హులు అంటే ఆల్రెడీ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు, కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు, ఓటర్ ఐడి కార్డు ఇలా అనేది కూడా కొంతమందికి కొన్ని విధాలుగా అనేది కూడా మనకి స్టేటస్ అనేది రావడం జరిగింది. మాకు L2 భాగంలో అయితే ఇంతకుముందు ఉండేది, మేము ఆల్రెడీ ఎంపీడీ ఆఫీసులో అనేది కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు L1 లోకి అయితే మారడం జరిగింది. నాన్ పర్చేటింగ్ హౌస్ విత్ హౌస్ సైట్ అంటే ప్లేస్ ఉంది కానీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అనేసి కూడా మేమైతే అక్కడ రిక్వెస్ట్ పెట్టొచ్చాము. వాళ్ళనేది కూడా మళ్ళీ పెండింగ్ విత్ ఎంపీడీ ఆఫీస్ అప్రూవల్ అని కూడా ఇప్పుడైతే మాకు స్టేటస్ మారింది. ఇది కూడా మనకి అర్హుల లిస్టులో భాగంగా అయితే రెండో విడత లిస్టులో కూడా మాకు రావాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. మీకు ఏ స్టేటస్ వచ్చిందో ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి. ఏ విధంగా వచ్చింది, మీకు ఎప్పటి నుంచి స్టేటస్ మారట్లేదు, ఏ విధంగా ఉందనేసి కూడా నాకు కామెంట్ చేస్తే 100% అయితే మీకు నెక్స్ట్ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. దాని డౌట్స్ అన్నిటివి ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ వద్ద రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.